అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు. పరిశ్రమలు పారిపోయినాయి. అన్నీ కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే గాని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేదంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. దీనివల్ల మీ తలసరి ఆదాయం ప్రతి ఒక్క ఇంటికి ఇంకొక 50,000 70,000 రూపాయలు అదనంగా పెరిగేది. అంటే ఈరోజు 5,000 10,000 ఇవ్వడం కంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతిరోజు చేప ఇవ్వాల్సింది. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తిని పడుకోమంటే నేను ఇవ్వని రోజున మీ కడుపంతా పస్తుండే పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానాలతో ముందుకు పోతూ నేను ఒకటే హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడే మీ సెక్రటరీని చూశారు. ఆ అమ్మాయి అయితే సచివాలయం సెక్రటరీ, బీకామ్ బీఎస్సీ కంప్యూటర్ చేసింది, బాగా చెప్పగలుగుతా ఉంది. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టాను. ప్రతి ఒక్క